చిన్నప్పుడు మన స్కూల్లో ఏమన్నా ఫ్రెండ్స్ మధ్యలో గొడవ అయితే నా పెన్సిల్ తీసుకున్న నోట్లో డాష్, నన్ను తిట్టిన నోట్లో డాష్ అని చెప్పేసి అంటారు. ఆ డాష్లో ఏమైనా ఫీల్ చేసుకోవచ్చు. ఇక అందరికి కోపం రాదు. ఎవడైతే ఆ పెన్సిల్ తిత్తారో వాడే కోపానికి వస్తాడు. ఎవడైతే వాడిని తిడతారో వాడే కోపానికి వస్తాడు. అదే విధంగా నేను హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన, హైదరాబాద్లో అత్తాపూర్ దగ్గర ఏంటంటే ఒక ఆటో డ్రైవర్, ఒక హిందూ సోదరుడు తన ఆటో వెనకాల కొటేషన్ రాసుకోవడం జరిగింది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా హిందువే, జై శ్రీరామ్ అని చెప్పి రాయడం జరిగింది. నెక్స్ట్ ఏం రాసిండు, ఎవడైతే మతం మారుతాడో మతం మారితే తండ్రిని మార్చినట్టు అని చెప్పి రాసిండు. కరెక్టే కదా తను రాసింది? మతం మారితే తండ్రిని మార్చినట్టు అని చెప్పి రాసిండు. కరెక్టే కదా? ఇక్కడ ఎవరికి కోపం వస్తుంది? ఎవడైతే స్కూల్లో చిన్నప్పుడు తిట్టినోడి నోట్లో డాష్ అని చెప్పంటే తీసినోడు కోపం వస్తుంది. ఇక్కడ ఎవడైతే మతాన్ని మారుతాడో వాడు ఫాదర్ని మార్చినట్టే అని చెప్పేసి అంటే మారినాడు కోపం వస్తుంది. నువ్వు మారినవా? మరి గొడవ పెట్టినోడు మేబీ మారొచ్చు. మన పేరు నాకు తెలియదు, మన పేరు వెళ్తే మన పేరు కూడా మెన్షన్ చేద్దాం, మనకు భయం ఏం లేదు. వాడు మాట్లాడే విధానం వినరా? ఒకసారి క్లిప్ ప్లే చేస్తా, విన్నాడు ఒకసారి. क्या नाम है तेरा? नाम है ఏం పేరు? నా పేరు ఎందుకన్నా? నీకు ఏమైంది? 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 ఇక్కడ రా భయ్య, చెప్పు ఏమైంది? ఏం రాపించినావు? ఇక్కడ రా, చదువు. ఇక్కడ చదువు. ఏమైంది? ఇదేంది? ఇది ఏమైంది? ఏమిది? ఏమైంది? నీకేమైంది? అరే ఇది ఏం రా భయ్, చెప్పు. ఏమైంది? ఏమైందన్నా? అరే తూ డర్రా డర్రా కైపురే భయ్, రా మాట్లాడుతున్నా. ఇక్కడ రారా భయ్, చెప్పు. ఇక్కడ రాను, ఏమైంది? ఇక్కడ రాను. ఏమైంది? ఇక్కడ రా. ఏం రాపించు? చదువు, నువ్వు చదువు అన్నా. నా చదివినా నేను. చదివాను. చెప్పు. నువ్వు చదువు, నువ్వు చెప్పు. बोल भाई मेरे को, समझा मेरे को. నాకు అర్థమైంది. నాకు కాలే, నాకు కాలే, నాకు కాలే, నాకు కాలే రా నా భయ్, బండి నేను రాయి. నాకు కాలే రా భయ్, అర్థం చెప్పి. నాకు కూడా రాలే, నాకు కూడా రాదు. ఎందుకు రాపిస్తున్నావు మళ్ళా? రాకపోతే ఎందుకు నా బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా. ఎట్లా రాపిస్తావురా అది? ఏమైందన్న ఇప్పుడు? గొడవలు పెడతావు హిందూ ముస్లింలా? నీకు ఇప్పుడు ఏమైందన్నా? ఇప్పుడు ఏమైంది? मारा ఏమైంది నీకు? या कंप्लेंट, पुलिस कंप्लेंट करते तेरे ऊपर. भरत नाम है ना तेरा? क्या नंबर है तेरा? 76 मोबाइल नंबर बोल. బండి నెంబర్ ఉంది కర్ దో. बोल ना रे, मोबाइल नंबर बोल. कर दो भैया. तेरा मोबाइल नंबर बोल. బండి నెంబర్ ఉంది कर दो. डर रहा कहीं को रे? डर रहा कहीं को? करने का डर रहा, फिर करने का काम कर रहा. भाई బండి నెంबर ఉంది भाई कर दो, कर दो. हाँ कर दो ना, कर देता हूँ, कर देता हूँ. देखो बुला के अटकाता हूँ. ठहर प्रोवोकेटिव. ఎట్లా మాట్లాడుతా ఉన్నాడు? ఇటు రారా బే, ఎందుకు భయపడుతున్నావురా? ఇటు రా బే అట. బేంద్రా బే, గీ బల్బు మాటలకే అర్థమైందా? గీ బల్బు మాటలకే దేశానికి వెళ్ళి దెంగ అని చెప్పి అంటారు మిమ్మల్ని. బరాబర్ అంటారు. అంటే మా నచ్చిన విధంగా మీకు కొటేషన్స్ రాసుకోవద్దా? ఆయన బండి అని రాసుకున్నాడు బై, నీకు నచ్చితే ఎక్కువ లేకుండా లేదు. నువ్వేంద్రా ఆపి చెప్ప, నీకు కొట్టని మీద పోతున్నావు బిడ్డ. నా కొడుకు అడ్రస్ తెలిస్తే తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం మన ఒళ్ళు చింతబాండి అండి. ఫస్ట్ ఇటువంటి వాళ్ళ ఒళ్ళు చింతబాండి అయితే ఇంకోటి భయపడతాడు. దానికి తగ్గట్టు పోలీసు వాళ్ళు కూడా, ఎస్ఐ గారు ఈ ధమ్కి ఇస్తా ఉన్నారు ఆటో డ్రైవర్కి. అంటే ఆటో డ్రైవర్ అయితే రాసుకోవద్దా? వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదా? భావ ప్రకటన హక్కు అనేది లేదా వాళ్ళకి? రాకపోతే సరే, నేను ఎఫ్ఐఆర్ దేనికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తావు? రోజుకు 5 సార్లు మైకులు పెట్టుకొని మొత్తుకుంటా ఉన్నారు. వాళ్ళ మీద ఫైల్ చేసి అదా కదా నీకు? ఏం తీసుకున్నావు వాళ్ళ దగ్గర? 10 రూపాయలు ఇచ్చిరా, 20 రూపాయలు ఇచ్చిరా? వాటిని పట్టుకుని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పిలిపిస్తారు. దేనికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తావు? ఇంకా ఆటోలు చూపించాలా మీకు? హైదరాబాద్లో, తెలంగాణలో, ఇండియా మొత్తం మీకు ఆటోలు చూపించాలా కొటేషన్ వెనకాల ఏం రాస్తారనేది? అందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడు యేసు ప్రభు అట. ఈ కళ్ళ ఔపాలు ఎప్పుడు ఈ జూలే ఎక్కడ? అల్లా ఈజ్ ఎటర్నల్, మొత్తం సర్వ సృష్టికి అల్లా ఒక్కడే అని చెప్పి రాస్తారు. అది ఔపాలే మీకు? అదంతా పెట్టి జై శ్రీరామ్ అని చెప్పి రాసుకున్నందుకు మతం మారినోడు ఫాదర్ని మార్చినట్టే రాసుకున్నందుకు తప్పే ఉన్నది. మతం మారినోడు 100% ఫాదర్ని మార్చినట్టే. ఈ ఆటో సోదరుడు భరత్కి హిందూ సంఘాలు అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు ఆల్రెడీ. ఇవాళ కూడా ప్రతి ఒక్కరు రాసుకోండి, ప్రతి ఒక్కరు ఆటో వెనుక రాసుకోండి, మతం మారినోడు తండ్రిని మార్చినట్టు అని చెప్పి ప్రతి ఒక్కరు బండ్ల మీద రాసుకోండి, 2 వీలర్లు, కార్ల మీద, ఆటోల మీద, అన్నిటి మీద రాసుకోండి. ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఎస్ఐ మీద కూడా యాక్షన్ తీసుకోండి. డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకొని ఒక్కరికి సపోర్ట్ చేసి ఏంది అంటే, రమ్మన్నప్పుడు రాకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తావా? ఏం చేసిండు? తను మర్డర్ చేసిండా? మర్డర్ చేసిన పట్టుకోనికి చేత కాదు మీకు. దొంగతనం చేసిన పట్టుకోనికి చేత కాదు మీకు. ఇటువంటి బలహీనమైనటువంటి బలహీన వర్గాలు హిందువులు అంటే మీకు చులకన. వాళ్ళ మీద టక్కన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, టక్కన గుంజుకొస్తారు. మీరు ఏమని చేయగలుగుతారు? ఖచ్చితంగా హిందూ సంఘాలు అందరూ కూడా హిందూ సోదరునికి, భరత్కి అందరు సపోర్ట్ చేయాలి. అవసరమైతే వీరైతే అందరు ఆటో వాళ్ళు అందరు కూడా రాయించండి, మతం మారితే ఫాదర్ మార్చినట్టు అని చెప్పేసి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాయండి. జై శ్రీరామ్.